వాళ్ళు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వాళ్ళు వాళ్ళది చెప్పుకోవడం అనే దాన్ని మనం వ్యతిరేకించాం. కానీ వాళ్ళు ఏమంటారంటే మా నాన్నగారు గొప్పవారు అని నేను మీతో 1 అవర్ చెప్పాను అనుకోండి, ఏంటో ఇంకే నాన్న ఒక్కడి గురించి చెప్తున్నాడు, ఇంకే ఇంటర్వ్యూ ఏం చేస్తాం, బోల్డెన్ టాపిక్లు రాసుకున్నాం, ఏం అడగడం ఇవ్వకుండా చేస్తున్నాడు అనుకుంటారు. మీరు కొంచెం చిరాకు వస్తుంది కానీ ఏమనరు. కానీ నేను మా నాన్నగారి గురించి మాట్లాడుతూ మీ నాన్న వేస్ట్ అన్న అనుకోండి, అప్పుడు మీకు బీపీ వస్తుంది. అక్కడ ప్రాబ్లం మీకు వచ్చి నాకు కాదు ఎవరికి హెడ్ ఉందో అటువంటి ప్రతి హిందూకి వస్తుంది. ఏమంటారు దాసు గారు? మా నాన్న గొప్ప, మా నాన్న గొప్ప, మా నాన్న గొప్ప అని ఎంతైనా చెప్పుకోండి, కానీ ఎదుటివారి నాన్న గొప్ప కాదు అని అనకండి అంటారు, అంతేనా? అంటే ఇక్కడ మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారు? ఇది నాన్న అంటే దేవుడు అని, దేవునితో పోలుస్తూ, అంతేనా? మరి మా నాన్న గొప్ప, మా నాన్న గొప్ప అంటే ఎవరైనా అలానే అంటారు. మీరు కూడా అలానే అంటే ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మేము అంటూ ఉంటాం మా పరలోకపు తండ్రి అని, మా పరలోకపు తండ్రి అని. ఆ తండ్రి గొప్పవాడు, ఆ తండ్రి గొప్పవాడు అంటూ ఉంటాం. మరి మీరు కూడా మా నాన్న గొప్ప అని అంటే పెద్ద ఇబ్బంది ఏమీ రాదు. కానీ మీరేమంటున్నారు? మా నాన్నలు గొప్ప, మా నాన్నలు గొప్ప అంటున్నారు. అలా అంటూ మిమ్మల్ని మీరు అవమానించుకుంటున్నారు కదా, గ్రహించడం లేదా? మీరేమంటున్నారు? మా నాన్నలు గొప్ప, మా నాన్నలు గొప్ప. 3 కోట్ల 33 కోట్ల అవమానం కదా అండి. ఇప్పుడు మేము మా నాన్న గొప్ప అంటే, మీరు కూడా మీ నాన్న గొప్ప అని అంటే, మరొకరి నాన్న గొప్ప అంటే ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు గొప్ప మరి వారు చేసిన క్రియలను బట్టి, వారి శక్తి సామర్థ్యాలను బట్టి, వారికి ఉన్న గొప్పతనాన్ని బట్టి తెలుస్తుంది, డిసైడ్ అవుతుంది. కానీ మీరేమంటున్నారు? అందరూ మా నాన్న గొప్ప అంటే మీరేమో మా నాన్నలు గొప్ప అంటున్నారు. ఆ నాన్నల్లో అసలైన నాన్న ఎవరు? మరి ఎవరు గొప్ప? ఇది కదా ప్రశ్న. అలా నాన్నలు గొప్ప అనడం తప్పు కదండి దాసు గారు.